ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక పద్యం కాదు. ఇది 20వ శతాబ్దపు తెలుగు సమాజాన్ని గట్టిగా కుదిపేసిన గబ్బిలం కావ్యం నుండి కొన్ని పంక్తులు. గుర్రంజాష్వా గారిది. అవును, ఆనాటి అంటరానితనం కుల వ్యవస్థపై ఆయన ఎక్కుపెట్టిన ఒక అక్షరాయుధమిది. ఈరోజు మనం ఒక శ్రామికుడి ఆవేదనతో మొదలుపెట్టి అది ఎలా దేవుళ్ల ఉనికినే ప్రశ్నించే స్థాయికి వెళ్తుందో చూద్దాం. మీరు చెప్పింది నిజమే, కానీ దీని కేవలం ఒక శ్రామికుడు కథగా చూడటం కూడా అంటే దాన్ని కొంచెం పరిమితం చేసినట్టే అవుతుంది. ఓహ్! ఇది ఆ శ్రామికుడి ద్వారా మొత్తం సామాజిక తాత్విక వ్యవస్థను ప్రశ్నించే ప్రయత్నం. ఇది ఆవేదన మాత్రమే కాదు, ఆగ్రహం కూడా. సరిగ్గా చెప్పారు, ఆగ్రహం. సరే, అయితే ఆ ఆగ్రహం ఎలా మొదలవుతుందో చూద్దాం. మొదటి పద్యం చదువుతాను. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మట లోడ్చి ప్రపంచమునకు భోజనమున్పెట్టు వానికి భుక్తిలేదు. ఈ చివరి పంక్తి, వానికి భుక్తిలేదు. ఇది వినడానికి చాలా సూటిగా ఉంది కాని దానిలోని వ్యంగ్యం ఎంత పదునైనదో. అవును, అక్కడే జాషువా గారి గొప్పతనముంది. మొదటి 2 పంక్తులు చూడండి. వాని రెక్కల కష్టంబులేనినాడు. ఇక్కడ రెక్కలు అంటే అతను చేతులు, అతని భుజాలన్మాట. హా, అతని శ్రమ లేకపోతే. సస్యరమ అంటే పంటలకు ప్రాణం పోసే దేవత. ఆవిడే ఫలించడానికి సందేహిస్తుందట. అంటే ప్రకృతి కూడా అతని కష్టం మీద ఆధారపడి ఉందని చెప్తున్నారన్నమాట. ఖచ్చితంగా అంత బలంగా చెప్తున్నారు. మరి వాడు చెమ్మట లోడ్చి ప్రపంచమునకు భోజనమున్ పెట్టు అన్నప్పుడు అతన్ని ఒక సృష్టికర్త స్థాయికి తీసుకెళ్తున్నారు. అవును, అతను ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత. కాని ఆ వాక్యానికి కొనసాగింపుగా వచ్చే ఆ ఒక్క వాక్యం వానికి భుక్తి లేదు. అది మొత్తం భావాన్ని తలకిందులు చేస్తుంది. అదొక నిజాన్ని నిప్పుకనికలా మన ముందు పడేస్తుంది. నిజమే. సమాజపు కృతజ్ఞతను ఇంతకంటే బలంగా చెప్పలేమో. ఈ వైరుధ్యం మనసును కలచివేస్తుంది. అయితే ఈ అన్యాయం కేవలం సమాజం వరకే పరిమితమైందా, లేక దైవం కూడా దీనికి బాధ్యుడేనా? ఈ ప్రశ్న మనల్ని రెండో పద్యానికి తీసుకువెళ్తుంది. వాని తలమీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్య గగనగంగ వాని నైవేద్యమునన్ అంటవదిన నాడు మూడు మూర్తులకును కూడా కూడులేదు. ఈ పద్యంలో ఆవేదన, ఆగ్రహం రెండూ తారాస్థాయికి చేరుకుంటాయి. వాని తలమీద పులిమిన పంకిలమును, ఆ పంకిలము అంటే కేవలం పొలంలోని బురద కాదు, అస్సలు కాదు. అది సమాజం అతనికి అంటగట్టిన అంటరానితనమనే అవమానపు బురద. సరిగ్గా చెప్పారు. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఈ గగనగంగ ప్రస్తావన. సాధారణంగా గంగ పాపాలను కడిగేస్తుంది అంటారు కదా, కాని ఇక్కడ ఆ ఆకాశగంగ కూడా అతని కళంకాన్ని కడగలేకపోయింది అంటున్నారు. ఎందుకని? అద్భుతమైన ప్రశ్న. అంటే ప్రకృతి కూడా ఈ సామాజిక అన్యాయం ముందు తలవంచింది అని. దైవం కూడా కరుణించలేదని. అవును, దైవం కూడా ఈ వ్యవస్థలో భాగమైపోయిందని కవి ఆవేదన. అయితే ఆయన అక్కడితో ఆగలేదు. అసలైన విప్లవాత్మకమైన ఆలోచన అది చివరి 2 పంక్తుల్లో ఉంది. వాని నైవేద్యమునన్ అంట వదిన నాడు అతను పండించిన పంటను నైవేద్యమరడం అదొక పవిత్రమైన కార్యం అని చెప్పడమే కదా. అవును, ఆ తర్వాతొచ్చే పంక్తి చూడండి. ఆ నైవేద్యానికి అంటు ఉందని సమాజం దాన్ని ముట్టుకోకపోతే 3 మూర్తులకునూ కూడా కూడులేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకూడానా? వాళ్లకే, వాళ్ల ఉనికినే ప్రశ్నించడమిది. ఆ రోజుల్లో ఇది దైవ దూషణతో సమానం. దేవుళ్ల అస్తిత్వమే ఆ శ్రామికుడు శ్రమ మీద ఆధారపడి ఉందని ఇంత ధైర్యంగా చెప్పడం అది సామాన్య విషయం కాదు. ముగింపుగా చెప్పాలంటే ఈ పద్యాలు ఒక శ్రామికుడి కష్టాన్ని వర్ణించి వదిలేయడం లేదు. అతని శ్రమకు విలువ ఇవ్వని సామాజిక, మత, చివరికి దైవ వ్యవస్థలను కూడా నిలదీస్తున్నాయి. అవును, అన్నం పెట్టేవాడి ఆవేదనను ఆయుధంగా మార్చి వ్యవస్థ పునాదులనే ప్రశ్నిస్తున్నాయి. ఈ చర్చ మనకొక ఆలోచనను మిగిల్చి వెళ్ళాలి. జాషువా గారి మాటలు చెప్పి దాదాపు 1 శతాబ్దం గడిచింది. మరి ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో కనిపించని శ్రామికులెవరు? భవనాలు కట్టే కార్మికులు, మన ఇళ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు, మన దాకా ఆహారాన్ని చేరవేసే డెలివరీ ఏజెంట్లు, ఇలా ఎందరో. నిజమే. ప్రపంచాన్ని నడిపిస్తున్నవారికి వారికి నిజంగా భుక్తి దొరుకుతోందా? వారి శ్రమకు సరైన గౌరవం లభిస్తోందా? ఈ ప్రశ్న మనల్ని నిరంతరం ఆలోచింపజేయాలి.